కనుమ పండుగ వేళ బరుల వద్ద పందెం రాయులు హుషారుగా పందేలు కాస్తున్నారు. విజయవాడ సమీపంలోని ఉప్పులూరు వద్ద కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు మూడో రోజు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఉప్పులూరులో ఉన్నాము. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు చోట్ల ఇలా భారీగా ఇక్కడ బరులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ఉప్పులూరు, కేసరపల్లి, అదేవిధంగా ఈడుపుగల్లు, కంకిపాడు ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో కన్నా బరులు ఈసారి చాలా భారీ ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా చాలా ఎక్కువ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉప్పులూరు బరి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇది ప్రధాన బరి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువతలు చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కేవలం ఈ కోడి పందాలే కాకుండా ఇతర పందాలు కూడా ఏర్పాటు చేసి మొత్తం మహిళలకు, పిల్లలకు పోటీలు ఏర్పాటు చేసి గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పోటీలు ఎట్లా జరుగుతున్నాయి? మేము విజయవాడ నుంచి వచ్చాము. అయితే 3 రోజుల నుంచి వస్తున్నాము. ఇది 3rd డే. బాగా జరుగుతున్నాయి. కాకపోతే ఫస్ట్ 2 రోజులు డబ్బులు పోయినాయి. ఇవాళ ఒక రోజే 70,000 దాకా వచ్చినాయి మాకు. కాదు, ఇక్కడ మొత్తం మీరు మీ బ్యాచ్ ఎంతమంది వచ్చారు? ఎట్లా ఉంది ఏంటి? మేము దాదాపు 15 మంది దాకా వచ్చాము. విజయవాడ నుంచి అందరం. మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. మీరు చెప్పండి, మీరు మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలాగా జరుగుతూ ఉన్నాయి? బాగా జరుగుతున్నాయండి. అందరూ విజయవాడ నుంచి వచ్చాము. ఎంజాయ్ చేద్దాం వచ్చాము. అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే విజయవాడ నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారని చెప్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ ఆనందంగా ఈ పండుగ చేసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. నిర్వాహకులు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు భారీగా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి పోటీలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆ పోటీల్లో అంటే కొంతమంది కొన్నిటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ కోళ్ళకి. ఆ కోళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అని తెలిపేందుకు ఇక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ పోటీలన్నిటినీ వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ VIP గ్యాలరీ ఏర్పాటు చేసి ఆ VIP గ్యాలరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న చోటకే ఆహార పానీయాలు అన్నీ తీసుకొచ్చే కూల్ డ్రింక్లు, అదేవిధంగా ఆహార పానీయాలు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల పాటు స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి చోట్ల బస ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్ళు ఈ 3 రోజుల పాటు బంధువుల ఇళ్లకు వచ్చి చుట్టుపక్కల ఉన్న అన్ని బరులని వీక్షిస్తూ ఉంటారు. అంటే కేవలం ఒక్క బరి మాత్రమే కాకుండా అన్ని బరులను వీక్షిస్తూ ఉంటారు. మనతోటి నిర్వాహకులు ఉన్నారు, ధనయ్య, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ కోడి పందాలుకి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏ విధంగా సాగుతుంది? ఎక్కడి నుంచి ఈ కోళ్ళన్నీ వస్తున్నాయి? ఏ ప్రాంతాల నుంచి? తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంబరాలు 3 రోజులు బట్టి ముమ్మరంగా చేసుకుంటున్నారు. కనుమ రోజు ఈరోజు అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇక్కడ ఎంతో వినోదాత్మకంగా ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరికీ మా టీము సకల సదుపాయాలు కల్పించింది. ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ తిలకించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు తావీయకుండా, కార్యకలాపాలు చేయకుండా ప్రశాంతమైన ఆనందాన్ని పొందాలని కోరుతూ ఉప్పులూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడికి ఎక్కడి నుంచి ఈ చూడటానికి వస్తూ ఉంటారు? అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు అంటారు. ఏ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సాధారణ? మొదటి నుంచి ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాలని, అలాగే వివిధ కంట్రీస్ నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగకి వారి స్వగ్రామాలకు వచ్చి ఎక్కువగా అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు కానీ పాత అల్లుళ్ళు కానీ
వారి స్వగ్రామంకి వచ్చి ఆ స్వగ్రామం నుంచి ఇట్లాంటి వినోదాత్మకమైన ప్రదేశాలకు వచ్చి ఆనందం పడి ఈ విషయాన్ని పలానా చోట ఇలా ఉంది, పలానా చోట ఇలా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు చెప్పుకుంటూనే ఉంటారు. ఎప్పటి నుంచో 3 నెలల నుంచి 4 నెలల నుంచి ప్లాన్ చేసుకుని విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మన రాష్ట్ర నలుమూల నుంచి ఈ ఒక్క ఉప్పులూరు బరే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 1 బరే 2 బర్రెలు 3 ఉంటాయి. ఆ ప్రదేశాలకు వెళ్ళి అందరూ చక్కని ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వీటిని మాకు ఎంతో విధంగా తోడ్పడి ఈ వినోదాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరికీ మా ఉప్పులూరు గ్రామం తరఫున, ఈ బిరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ నిర్వాహకులు కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ 3 రోజుల పాటు గుర్తుండిపోయేలాగా, అంటే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికే రావాలి అనే విధంగా భారీగా ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది 3 రోజు కావటంతో చాలామంది సాయంత్రం వరకు ఈ పోటీలు తిలకించేందుకు దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్లు మనకి తెలుస్తుంది. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, ఉప్పులూరు, కృష్ణా జిల్లా.